హలో అండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుకుంటాం, కృష్ణుడే కాకుండా. నేను భక్తి అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించేది దేవుడి సాన్నిధ్యము, దేవుడికి మనం చాలా దగ్గర అవ్వడం అని చెప్తూ ఉన్నాను కదా. ఇవాళ ఇద్దరిదేదో పాడ్కాస్ట్ లాంటిది విన్నానండి. ఇద్దరు అదే చెప్పారు, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఒక ఆవిడైతే ఆవిడ యోగినిట, మీకు కూడా అవి కనిపిస్తూనే ఉంటాయి, వీడియోస్ చూడొచ్చు యూట్యూబ్లో. ఆవిడ యుఎస్లో ఉంటారు. అక్కడ ఆవిడ మెడిటేషను అది నేర్చుకున్నారు. ఆవిడికి నిజంగా మెడిటేషన్ వైపు తీసుకెళ్ళిన వాళ్ళు ఇద్దరున్నా అసలు ఆవిడకి పూర్తి దారి చూపించింది మాత్రం శివపార్వతులే, నా గురువులు వాళ్ళే అన్నమాట చెప్పారు. అయితే ఆవిడ ఒక మాట చెప్పింది ఏంటంటే, మన మనస్సు మనకి ఎంతో చెప్తుంది, దాన్ని మనం పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాం. కరెక్టే కదండి, మీరు ఆలోచించండి. మనం చేస్తోంది తప్పు అనేది మనకు తెలుసు, కానీ ఆ తప్పు వైపుకే మనం పోతాం. నేను వీడియోస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ చేయలేకపోతున్నాను. ఎందుకు, ఏదో మానసికంగా దీని వైపుకి రాలేకపోవడం, ఏదో ఉండే చిన్న ప్రాబ్లమ్స్ ఇంకోవడం. అయితే నాకు తెలుసు రోజు తయారై వస్తాను ఇవాళ వీడియో చెయ్యాలి అని, కానీ ఆ రోజు చేయలేకపోతాను. అందుకని ఇవాళ గట్టిగా ఆవిడ చెప్పిన దాన్ని పట్టుకొని గట్టిగా చెయ్యాలి అనే దానికే చేస్తున్నాను. అయితే మనకి అలాంటి సందర్భం మనకి ఎప్పుడెప్పుడైతే వస్తుందో అప్పుడప్పుడు మన కర్మని మనం ఇంకా పెంచుకుంటున్న వాళ్ళం అవుతాండ. అది మాత్రం నాకు కొంచెం భయం వేసింది. కరెక్టే కదా, మనకి అటు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఉంటే మనకి ఆ నెగిటివ్ పని ఏదో అవుతుంది అనుకున్నది అవ్వకుండా మనం తప్పించుకోవచ్చు. మనం ఇంకొక ఎదురు కర్మ, ఎక్స్ట్రా కర్మ, మనం చేసే చెడు పనులలో చెడు కర్మలో ఏదో ఒకటో వాటికి ఇంకోటి యాడెడ్ కాకుండా ఉంటుంది కదా. ఇవన్నీ మనకి మనసు మనకి ముందే చెప్తుందిట, కానీ ఆ జీవుడు ముందు చెప్తాడు. కరెక్ట్, జీవుడు చెప్తాడు, కానీ మన శరీరం దాన్ని వినిపించుకోకుండా అటువైపుకు వెళ్తుంది. అదే తప్పులో పడ్డాం. అయితే ఇందుకీ నేను చెప్పింది దేవుడు భక్తిను ఈ టాపిక్కి ఏమిటి సంబంధం అంటే, ఇదే వింటూ ఉంటే ఒక అతను చాలా బాగా చెప్పింది ఏంటంటే, ఒక పిల్లకి లుకేమియా వచ్చిందిట. అంటే తెలుసు కదా, బ్లడ్ క్యాన్సర్. దాంతో పిల్ల చాలా ఏడుస్తుందట, నేనేంటి బయటికి వెళ్ళి నేను ఆడుకోలేనా, ఎప్పుడు ఇలా బెడ్ మీదే ఉండాలా. అది చాలా భయంకరమైన వ్యాధి. క్యాన్సర్ అనేదే మనకి భయం పెట్టే వ్యాధి. దానికి ఎందుకు అంత భయం అంటే, ట్రీట్మెంట్లు బోలేడన్నీ ఉంటాయి కదా, దానివల్ల మనకి ఆబ్వియస్గా భయం వేస్తుంది. ఆ పిల్ల ఏడవడం మొదలుపెట్టిందట. అయితే పాపం తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఇతని దగ్గరికి జాతకం చూపించడానికి వచ్చారు. అయితే జాతకంలో యాక్చువల్గా బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్లోకి బ్లడ్ ప్రెషర్ మూలంగానే కదా మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేది. ఇలాంటి బ్లడ్కి సంబంధించినవి బ్లడ్ క్యాన్సర్ కానీ ఇవన్నిటికీ కారణంట మన యొక్క జాతక చక్రంలో సూర్యుడి యొక్క స్థానం అది కనుక పవర్ఫుల్గా లేకపోతే ఇలాంటివి వస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలి, అసలు అలాంటివి రాకుండా ఉండడం కోసమనే రోజు పొద్దున్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్యుడికి నీళ్ళు ఇవ్వండి, సూర్య నమస్కారం చెయ్యండి అనేది మనకి చెప్పడానికి కారణమే ఇది కదా. అయితే దీని నుంచి మరి ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి వచ్చింది, మరి ఏం చెయ్యాలి? అయితేట ఈయన చెప్పారు, నాన్న నువ్వు ఒక చిన్న పని చేస్తావా, చెప్పండి అంటే, నీకు ఫ్రెండ్ సూర్యుడు నాన్న. అవునా? అవునమ్మా, నీకు ఫ్రెండ్ సూర్యుడు. నువ్వు సూర్యుడిని చూస్తూ సూర్యుడి దగ్గరికి ఎదురుకుండాక, అంటే నీ మీదకి ఎండ పడుతూ ఉన్నప్పుడు సూర్యుడిని నువ్వు చూస్తున్నట్టు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్వి కదా, నాకు నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది నాకు తగ్గిస్తావా అని అడుగుమా అని చెప్పాట. ఎందుకు, ఆ పిల్లకి సూర్యోపనిషత్ చేయమంటే తెలీదు, ఆదిత్య హృదయం చదువు అంటే తెలీదు, ఇవన్నీ ఏం తెలియని స్టేజే ఆ చిన్నపిల్లలు కదా. అందుకని హీ మేడ్ అ ఫ్రెండ్లీ టాక్ విత్ దట్ గర్ల్ అనమాట. అట్లా ఫ్రెండ్లీ టాక్ చేసి నువ్వు మాట్లాడు. చిన్నపిల్లలకి ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది కదా, ఆ కల్మషం లేకుండానే వెళ్ళి ఫ్రెండు అని మనం ఏదో సినిమాలో చూసారా, అట్లాగా అమ్మాయి వెళ్ళి సూర్యుడితో రోజు మాట్లాడడం మొదలుపెట్టింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డాక్టర్ దగ్గరికి మన టెస్ట్లకు వెళ్తే ఆ క్యాన్సర్ పెరగలేదు, అంటే స్టేజ్ పెరగలేదు, ఇంకొక దీంట్లోకి వెళ్ళి అలానే తగ్గలేదండి. ఏదో ఏం చెప్పారు అది తగ్గిపోయింది అన్నమాట ఏం చెప్పట్లే. ఆయన కూడా ప్రాక్టికల్గా చెప్పారు.
అది ఇంకో స్టేజ్కి వెళ్ళకుండా అది ఆగింది, సెల్స్ కణాలు పెరగట్లేదు. ఆ దానికి తోడుగా వీళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చిన దానికి ఆ అమ్మాయికి విత్ మినిమల్ ట్రీట్మెంట్, యాక్చువల్గా అవి ఎన్నో సైకిల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏంటి మనకి వాళ్ళ ట్రీట్మెంట్స్, అలాంటి వేటికి వెళ్ళకుండా చాలా తక్కువ ట్రీట్మెంట్లో ఆ అమ్మాయికి ఆ వ్యాధి తగ్గిపోయిందట. కానీ ఆ పిల్లకి ఆ సూర్యుడు నా ఫ్రెండు అన్నది చిన్నప్పటి నుంచి పడిపోవడం మూలంగా ఆ అమ్మాయి బాగా మాట్లాడడము, సూర్యుడిని నిజంగా ఫ్రెండ్ లాగా చేసుకోవడము, ప్రతి విషయం సూర్యుడితో చెప్పడము. దీంట్లో ఒకానొక రోజున ఆడుకుంటూ అదేంటి సన్ గాడ్ నువ్వు నాకు ఫ్రెండ్వి కదా, నేను చిన్నపిల్లని, నేను ఆడుకుంటున్నాను, ఇంత ఎండగా ఉంటే నేను ఎలా ఆడుకుంటాను, నువ్వు నాకు చూసుకోలేవా నువ్వు నన్ను అని అడిగిందిట. అంతే అక్కడ ఒక నల్లటి మేఘం వచ్చి సన్నగా తుప్పర మాత్రమే, పెద్దగా వాన పడలేదు, తుప్పర మాత్రమే పడిందిట. పడి ఆ వాతావరణాన్ని మాత్రం చల్లగా చేసిందిట. ఏమండి ఇది మనం నమ్మచ్చా ఇంకోట అనుకుంటాం. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మిరాకిల్స్ మీకు కనిపిస్తాయండి. ప్రతి మనిషికి మిరాకిల్స్ కనిపిస్తాయి, అందులో అస్సలు డౌట్ అన్నది లేదండి. ఆ మిరాకిల్స్ మనం కూడా పొందడానికి ఏం చేయాలి అని అంటే ఆ కనెక్షన్ని మనం పెంచుకోవాలి. చిన్న పిల్ల, ఎటువంటి కల్మషం లేకుండా ఉన్న పిల్ల అది అడగంగానే ఎలా తీరిందో, మనం కూడా అలా కల్మషం లేకుండా మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు. దీనికే ఎక్స్టెన్షన్ ఇంకో కథ ఉందండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.